హలో అందరికీ ఈరోజు వచ్చేసి ఒక సింపుల్ హెయిర్ స్టైల్ అయితే చూపిస్తాను. దీన్ని వచ్చేసి వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ అంటారు. ఇలా షార్ట్ హెయిర్ ఉన్నా లేకపోతే లాంగ్ హెయిర్ ఉంది లూజ్ హెయిర్ వేసుకోవాలనుకున్నా సింపుల్గా చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే చాలా క్యూట్గా ఉంటుంది. ఇప్పుడు హెయిర్ స్టైల్ ఎలా వేయాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈ హెయిర్ స్టైల్ని డమ్మీ పైన అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్గా పాపటి అయితే తీసుకోవాలన్నమాట. మనకి సైడ్ పాపటి కావాలంటే సైడ్ పాపటి, ఎలా కావాలంటే అలా తీసుకోవాలి. నేనైతే మిడిల్కి తీసాను. నెక్స్ట్ ఇక్కడ హెయిర్ వచ్చేసి మన ఐబ్రోకి పైన ఉంటుంది కదా, ఇట్లా మనం ఐబ్రో ఆర్క్ ఉంటుంది కదా, ఆర్క్కి పైన తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక చిన్న హెయిర్ని అయితే తీసుకోవాలి. ఈ విధంగా దీన్ని 2 పార్ట్ లాగా చేసుకోవాలన్నమాట. జస్ట్ కొంచెం హెయిర్నే చూసారు కదా నేను తీసుకునింది, దీన్ని 2 పార్ట్స్ లాగా ఇలా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ తర్వాత వచ్చేసి ఈ రెండింటిని మనకి మెయిన్గా ఈ రెండే ఉంటాయి లాస్ట్ వరకు. తర్వాత వచ్చేసి పైన హెయిర్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా ఈ 2 హెయిర్స్కి మధ్యలోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా మిడిల్కి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 2 పార్ట్స్ని ఇలా ట్విస్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఒక తిప్పులాగా తిప్పాలన్నమాట. ఈ విధంగా ఒక హెయిర్ని ఒకసారి ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా హెయిర్ని తీసుకుంటూ ఇలా దీనికి ఈ 2 పార్ట్స్ ఉన్నాయి కదా వాటికి మధ్యలోకి ఇలా వేసేసుకుంటూ మళ్ళీ హెయిర్ని మన చేతిలో ఉన్న 2 హెయిర్స్ని 2 పార్ట్స్ని ట్విస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిగా హెయిర్ని తీసుకుంటూ ఇలా మిడిల్కి వేసేసి ఇలా ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మన హ్యాండ్లో ఉన్న 2 పార్ట్స్ని అయితే మనకి హెయిర్స్ అన్నీ కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళడం వల్ల కింద మొత్తం హెయిర్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ హెయిర్ స్టైలు ఎక్కువ హెయిర్ ఉండాలి, పలచగా ఉండాలనేది ఏం లేదు. ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా తీసుకుంటున్న హెయిర్ని కొద్దిగా తీసుకుంటూ ఇలా వేసుకుంటూ మొత్తం మనకి మిడిల్కి వచ్చేంత వరకు మొత్తం చుట్టూ తాడలేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా చిన్న పిల్లలకైతే ఇలా వేసేసి చిన్న కలర్ పప్పీస్ ఉంటాయి కదా, అవి పెట్టామనుకోండి ఇంకా క్యూట్గా ఉంటుంది. ఇంకేదైనా కొంచెం పెద్ద ఫంక్షన్ అలా ఉంటే కూడా మనం కింద మొత్తం హెయిర్ ఉంది కదా దాన్ని అలా వదిలేకోకుండా దాన్ని కర్ల్ చేసామనుకోండి మొత్తం చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఒకవేళ లూజ్ హెయిర్ వేసుకోవాలనుకున్నా లూజ్ హెయిర్ వేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ మొత్తం మిడిల్కి వచ్చేంత వరకు ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా ఒక సైడ్ అంతా వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం ఇలా చుట్టేసి ఒక చిన్న పక్క పిన్ పెట్టాలి. ఎందుకంటే ఇంకొక సైడ్ కూడా మనం ఇలా వేసుకుంటూ రావాలి కాబట్టి ఇలా ఒక చిన్న పప్పి కానీ ఒక పక్క పిన్ కానీ ఇలా పెట్టేసామనుకోండి అది ఊడిపోకుండా లూజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా మనం సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా ఇంకో సైడ్ కూడా అల్లుకుంటూ వచ్చేసేయాలి. ఈ హెయిర్ స్టైలు నార్మల్గా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకంటే చిన్న హెయిర్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. చిక్కు కూడా పడకుండా ఉంటాయి అన్నమాట. హెయిర్ అనేటివి బాగుంటాయి చూడడానికి కూడా. సేమ్ మనం ఒక సైడ్ ఎలా అయితే అల్లుకున్నామో అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసుకుంటూ వచ్చానండి. తర్వాత రెండింటిని ఈ విధంగా కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి మిడిల్లో కొంచెం హెయిర్ని తీసుకొని అల్లేస్తున్నాను బాగా టైట్గా. మనం మిడిల్లో తీసుకున్న హెయిర్ కూడా చాలా కొద్దిగానండి, కొంచెమే తీసుకున్నాను చూస్తున్నారు కదా. మొత్తం ఇలా చివరి వరకు అల్లుకుంటూ వచ్చేసేయాలి. మనకి లూజ్ అనేది అవ్వదు, చాలా బాగుంటుందండి హెయిర్. మనకి ఇలాగే కావాలన్నా వదిలేసుకోవచ్చు, ఇలాగే అల్లేసి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని వదిలేసుకోవచ్చు. అలా కాదు ఇంకేమైనా డిఫరెంట్గా పెట్టుకోవాలి, బౌల్ లాగా పెట్టుకోవాలి, లేకపోతే ఫ్లవర్ లాగా పెట్టుకోవాలనుకుంటే ఇంకో ఫ్లవర్ లాగా చూపిస్తాను. ఇలాగే చివరి వరకు అల్లేసి తర్వాత మనం ఇలా అల్లేసాం కదా, ఇప్పుడు పైనుంచి ఒక సైడ్ మాత్రమే ఇలా లూజ్గా లాగేసుకుంటూ రావాలండి. ఈ విధంగా మొత్తం కింది వరకు ఇలా లూజ్గా లాగేసుకుంటూ వచ్చేసేయాలి. జస్ట్ పుల్ చేయాలన్నమాట హ్యాండ్తో 2 ఫింగర్స్తో అంతే. ఇప్పుడు నేను హెయిర్ అనేటివి చాలా కొద్దిగా తీసుకున్నా కదా, ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా తీసుకొని కొంచెం పెద్ద సైజ్ ఫ్లవర్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ వరకు మొత్తం చుట్టుకుంటూ వెళ్ళేసి ఇక్కడ ఒక పిన్స్ అయితే పెట్టేసేయాలి. బాబ్ పిన్స్ ఉంటాయి కదా వాటిని పెడితే సరిపోతుంది. ఈ విధంగా 2 పిన్స్ కానీ 1 పిన్ కానీ సరిపోతుందండి. ఇలా పెట్టేసుకున్నాం అనుకో చిన్న రోజ్ లాగా చాలా బాగుంటుంది చూడడానికి. డైరెక్ట్గా మామూలుగా హెయిర్కి అయితే కూడా ఇంకా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా. మనకి ఓవరాల్ మొత్తం హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా మొత్తం ఫాల్స్ లాగా ఉంటాయి అనమాట. అందుకే దీనికి వాటర్ ఫాల్ అని హెయిర్ స్టైల్ పేరు. చాలా క్యూట్గా ఉంది కదా చూడడానికి. కింద మొత్తం కల్స్ చేసామనుకోండి ఇంకా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. నేనైతే లూజ్ హెయిర్ లాగే వదిలేసాను. ఇంకా వేరే వీడియోస్లో చూపిస్తాను కల్స్ చేసేది, అవి కూడా. ఇలా ఉంటుందండి మొత్తం హెయిర్ స్టైల్. మనకి 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సింపుల్ అండ్ చాలా స్టైలిష్గా కనపడే వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ హెయిర్ స్టైల్ మొత్తం వేసుకున్న తర్వాత. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే హెయిర్ స్టైల్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకేమైనా హెయిర్ స్టైల్స్ కానీ ఏమైనా వెరైటీగా కావాలనుకుంటే కామెంట్ చేయండి, వేయడానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్లో వచ్చేసి రివ్యూ వీడియోస్, అలాగే రీయూజ్ ఐడియాస్, హోమ్ టిప్స్, బ్యూటీ టిప్స్ ఇలా చాలా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.